ప్రెజెంట్ ఏ శాటిలైట్ అండ్ డిజిటల్ ఛానల్ ఓపెన్ చేసినా రాజ్ తరుణ్ లావణ్య అయితే హాట్ టాపిక్గా మారింది. సో వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, తర్వాత ఇష్యూస్ వచ్చి విడిపోయారు, తర్వాత మళ్ళీ వీళ్ళు ఒకేలా ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వకపోతే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కోర్టు దగ్గర జడ్జిమెంట్ తీసుకోవాలి. సో ఇలా ఈ ప్రాసెస్ అవ్వకముందే మిడిల్లో చాలామంది హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వచ్చి మిడిల్లో ఇన్వాల్వ్ అయ్యి తెలిసి తెలియక ఏదో వాగుతున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇదంతా అవసరం లేదండి యాక్చువల్గా. ఇదే సేమ్ కేసెస్, సేమ్ సిచ్యువేషన్స్ కామన్ మ్యాన్ అంటే ఒక పూర్ ఉమెన్కి కానీ చాలామందికి జరుగుతున్నాయి. 493 నేను ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూశాను. సెక్షన్స్ ఆర్ 506, 420 అండ్ 493. ఇది ఒక డబ్బు లేని పేదమ్మాయికి జరిగితే ఇంత ఇయ్యట్లేదు. సో ఎదర్ ఇట్ మే బి పాలిటిక్స్ ఆర్ ఫిలిం సెలబ్రిటీస్, చాలామంది ఇలాంటిది ఏదైనా సెన్సేషనల్ టాపిక్ ఉంటే కనుక దాన్ని క్లియర్ అడ్వాంటేజ్ తీసుకుందామని చాలామంది ట్రై చేస్తున్నారు. బేసిక్గా ఇంత న్యూసెన్స్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా అది మీరు అన్నట్టు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఇతర డిస్టర్బెన్సెస్ వస్తే దే హ్యావ్ దేర్ రెమెడీస్, లీగల్ రెమెడీస్ ఉన్నాయి. కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు, సిస్టమ్ ప్రాపర్గానే ఫంక్షన్ చేస్తుంది. అయితే బయట ఒక వ్యవస్థను కూడా ఒక కామెడీ ఐటమ్ లాగా క్రియేట్ చేసేసి ప్రతి ఒక్కరు మాట్లాడి ఒక క్రైమ్ రిజిస్టర్ అయిందనుకోండి, దాని మీద ప్రాపర్ మెకానిజం అనేది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక పోలీస్ ఎలా పనిచేయాలని అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఒక కోర్టులో ఎలా ట్రయల్ జరగాలి అని చెప్పాల్సిన అవసరం కూడా పబ్లిక్కి లేదు. సో దే ఆర్ ట్రైన్డ్ పీపుల్, వన్ ఆఫ్ ది 4 pillars. సో దే విల్ డూ దేర్ జాబ్. ఇంత న్యూసెన్స్ ఇదంతా ఇంకా ప్రపంచంలో వేరే టాపిక్ లేదన్నట్టు మీరు పెట్టిన క్యాప్షన్ బాగా పెట్టారు, ఇంత రచ్చ అవసరమా అని. లిటరల్లీ ఇట్ ఈస్ ఎ న్యూసెన్స్ అండి. ఇంకా పనికొచ్చే అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, జాబ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంకా అవేవీ లేవు అన్నట్టు ఇదొకటే పట్టుకొని ఇంత న్యూసెన్స్ చేసి సిస్టమ్ ఫంక్షన్ చేయట్లేదు అంటే అది వేరే ఇష్యూ. షీ హాజ్ గివెన్ ది కంప్లైంట్, షీ హాజ్ గివెన్ ది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ చేశారు, ఆమెకు నోటీస్ ఇచ్చారు, ఎవిడెన్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇది లివింగ్ టుగెదర్ అని మీరు అంటున్నారు అండ్ మ్యారేజ్ అని కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఎవిడెన్సెస్ ఇవ్వండి అని నోటీస్ ఇచ్చినారు. సో ఆ ఇచ్చిన నోటీస్ మీద ఆమె స్పందించి ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవో ఆమె ప్రొక్యూర్ చేసుకుని సబ్మిట్ చేసింది. ప్రైమ్ ఫేసి ఎవిడెన్సెస్ ఉన్నాయని బిలీవ్ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఇంతకన్నా ఏం చేయాలి? తిరిగినప్పుడు అందరికీ చెప్పుకుని తిరగలేదు కదా, అంతే కదండి. తిరిగినప్పుడు చెప్పుకుని తిరిగారు అనుకోండి, సోషల్ మీడియాలో పెట్టేసుకొని ఇట్లాగ మీడియా ముందుకు వచ్చేసి ఇదిగో మేము తిరుగుతున్నాము, మేము ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పి చేసుంటే ఇప్పుడు ఏమైనా పబ్లిక్ కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ డ్రాగ్ చేయాలి అని అనుకోవడంలో తప్పు ఉండదు. ఇక్కడ అలా కాదు కదా. సో ఇన్ని ఇయర్స్ 10 years 11 years అని ఇప్పుడు చెప్తుంది. సో ఇప్పటివరకు ఈ టాపిక్ అనేది ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు సడన్గా ఎందుకని ఇప్పుడు టాపిక్ వచ్చింది? నేను ఎఫ్ఐఆర్ కాపీ చదివానండి. షీఈస్ క్లెయిమింగ్ దట్ నాకు 2008 నుంచి పరిచయం, 2014లో మ్యారేజ్ జరిగింది అని చెప్తున్నాను. కాకపోతే అది లీగల్లీ వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్పడానికి ఎక్కడా కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. ఏమంటే నేను చెప్పేవి కొంతమందికి ఫెమినిస్టులకి, మహిళా సంఘాలకి నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ ఎ ట్రూ. 2014లో మ్యారేజ్ జరిగితే ఇది 2024, రైట్? టెక్నికల్గా చూస్తే 10 years ఏ విమెన్ అన్నా నన్ను ఒక భార్యగా నువ్వు డిక్లేర్ చేయి బయట అని అడగకుండా ఉంటారా? ఉండరు కదా. సో నౌ హర్ ఏజ్ ఇస్ 33 years. 10 years బ్యాక్ అని 23 years మ్యారేజ్ అయింది. పోనీ ఆ అమ్మాయి చాలా పేషెన్స్గా ఉంది, ఏవేవో సర్కమ్స్టాన్సెస్ అని చెప్పచ్చు. కానీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారా ఇన్ని సంవత్సరాలు? అంటే మీరు కూడా ఉమెనే కదా. ఒక అమ్మాయికి మ్యారేజ్ జరిగి సీక్రెట్గా ఒక 10 సంవత్సరాలు కాపురం చేస్తామంటే ఏ అమ్మాయి తల్లిదండ్రులను విల్ దే యాక్సెప్ట్ దిస్? అది ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఎక్కడ ఒక రిసెప్షన్ పెట్టిన దాఖలాలు లేవు. అండ్ ఎఫ్ఐఆర్ కాపీలో కోర్స్ ఇవన్నీ నేను మాట్లాడకూడదు, బట్ ఇన్ జనరల్ వ్యూ నేను చెప్తున్నా, ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఒక 70 lakhs ఆ అమ్మాయి పేరెంట్స్ రాస్తారని ఇచ్చారు అని చెప్తున్నారు. అల్లుడుగా పబ్లిక్గా డిక్లేర్ చేయకుండా ఎవరన్నా 70 lakhs ఇస్తారా అండి? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రాస్తారండి. ఎందుకు ఇంత ఫ్యాక్చువల్ థింగ్స్ మాట్లాడాల్సి వస్తుందంటే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే ఇష్యూ, ఇదే న్యూసెన్స్, ఇదే నాన్ సెన్స్, ఇంకా అంతే కదా. దీనివల్ల పబ్లిక్కి ఏం ఒరిగేది ఏం లేదు. ఏమన్నా పనికొచ్చే విషయాల గురించి మాట్లాడుకుంటే కొంచెం బాగుంటుంది. కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే జ్యుడిషియరీ ప్రతి దాని గురించి, కోర్టులో ట్రయల్ గురించి, న్యాయం జరుగుద్దా జరగదో న్యాయం చేయడానికే కదా జడ్జెస్ ఉన్నది.
వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ జ్యుడిషియరీస్ ఇన్ ద వరల్డ్, ఇండియన్ జ్యుడిషియరీ ఉన్నారు జడ్జెస్. దే ఆర్ వర్కింగ్ 24/7. సో ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఒక లాయర్ అయినా వీళ్ళని ప్రూఫ్స్ చూపించమని అడిగే రైట్స్ ఉన్నాయంటారా? లేదండి, ఇది కొంచెం ఒక బాధాకరమైన ఇష్యూ. ఐ విల్ నాట్ టేక్ ది నేమ్, బట్ నేను ఒక శాటిలైట్ ఛానల్కి ఒక అడ్వకేట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే ఉన్న ఎవిడెన్సెస్ వీల్ కాల్ బోత్ ది పార్టీస్ అండి, లేదా రాజ్ తరుణ్ వచ్చి మీ ఛానల్లో కూర్చోమని చెప్పండి, మీ ఛానల్లో కూర్చుంటే వచ్చి డినై చేయమని చెప్పండి, మేము ఎవిడెన్సెస్ చూపిస్తాము, ఇవన్నీ ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోమనండి, టెస్టిఫై చేసుకోమనండి అంటున్నారు. అది ఒక కామన్ మ్యాన్ అంటే బాగానే ఉంటుంది, కానీ కోర్టులో జరగాల్సిన ట్రయల్ దే విల్ ప్రొడ్యూస్ దేర్ ఎవిడెన్సెస్. ఒక బ్లాక్ కోట్ వేసుకొని జ్యుడిషియల్ ట్రయల్ని తీసుకొచ్చి నేను మీడియాలో పెడతా, చెట్టు కింద పంచాయతీలు చేస్తానంటే హాస్యాస్పదం. అది ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేయడం తప్ప ఏం లేదండి దాంట్లో. ఎస్, ఇప్పుడు అతను లర్న్డ్ కౌన్సిల్, ఆయన నాలాగే అతను కూడా ఒక అడ్వకేట్. యూ బోత్ టుక్ ది సేమ్ ఓత్ కదా లాయర్స్గా ఉన్నప్పుడు. నాలా కొన్ని వేల మంది లక్షల మంది అదే ఓత్ తీసుకుంటాం. వీ షుడ్ రెస్పెక్ట్ జ్యుడిషియరీ అండి. మీరేం చెప్తున్నారు, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఒక 700 పేజ్ వాట్సాప్ చాట్స్ అంటున్నారు, ఇంజురీ అయిన ఫోటోస్ అంటున్నారు, చాలా చెప్తున్నారు కదా. యు గో ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్. యాజ్ అ లాయర్గా దట్ ఈజ్ మై జాబ్, దట్ ఈజ్ ఎనీబడీస్ జాబ్, ఎనీ అడ్వకేట్స్ జాబ్. మీడియాకి రండి, ప్రజాక్షేత్రంలో పెడదాం అంటే ప్రజాక్షేత్రంలో పెట్టడానికి ఏదో పొలిటికల్ ఇష్యూ కాదు కదా. ఇద్దరు వ్యక్తులకు నచ్చి సహజీవనం చేశారు, సహజీవనం చేశారనడానికి ప్రూఫ్స్ ఉండొచ్చు. ఎందుకంటే కామన్ ఫ్యామిలీతో కలిసిన ఫొటోస్ కానీ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. మేము ఇంకా స్టిల్ 23, మేము 30 వచ్చినప్పుడు చేసుకుందాం అంట అని అని ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈ బీయింగ్ ఏ లాయర్ అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ప్రజాక్షేత్రంకి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఏం కావాలండి దీని గురించి? మీరు చెప్పండి, మిడిల్ క్లాస్ వాడికి ఏం అవసరం దీని గురించి? ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను ఇంకోటి చెప్తున్నాను మేడం, స్పెసిఫిక్గా మాట్లాడాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ A2 ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆమె కూడా ఉమెన్, ఓకే. ఈ అతని క్లయింట్ అని చెప్తున్నారు కదా, ఎవరైతే ఇప్పుడు కంప్లైనెంట్ ఉన్నారో లావణ్య, ఆమె మీద ఉన్న డ్రగ్స్ కేసు అంట ఇట్ ఈస్ ఓన్లీ ఎలిగేషన్. అది ఎలిగేషన్ స్టేజ్ అంటే సదర్ లాయర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఓన్లీ ఎలిగేషన్ స్టేజ్లో ఉంది, కోర్ట్ ఆఫ్ లా విల్ డిసైడ్. మరి రాజ్ తరుణ్ ఎందుకు విక్టిమ్ చేస్తున్నారు? ఐ మీన్ ఒక క్రిమినల్గా ఎందుకు అప్పుడే పోర్ట్రే చేసేస్తున్నారు? ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కూడా ఎలిగేషన్ స్టేజే కదా, ఎలిగేషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఆమె మీద ఉన్న NDPS కేసు 45 days జైల్లో ఉంది అని చెప్తుంది ఆవిడ. ప్రైమ్ ఫేసి కోర్టు బిలీవ్ చేస్తే ఫస్ట్ బెయిల్ రాదు, సెకండ్ బెయిల్ రాదు జనరల్గా కొన్ని కేసెస్లో. అలాగనే ఆమెను 45 days ఆమెకు బెయిల్ రాకుండా కన్సర్న్డ్ కోర్ట్ ఆఫ్ లా బెయిల్ ఇవ్వలేదు, రైట్? అంతా 45 days డిటైన్ చేసిన వ్యక్తి, షీఈ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ ద NDPS కేస్, అది ఎలిగేషన్ అని చెప్తున్నారు. అది చాలా లైటర్ వేలో మాట్లాడుతున్నారు, ఓకే. రాజ్ తరుణ్ మాత్రం ఆల్రెడీ క్రిమినల్ చేస్తారు సొసైటీలో, రైట్? అవునా కదా? ప్రాక్టికల్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అదే కదా. అరే మీ క్లయింట్ అని చెప్తున్నా, మీ క్లయింట్ NDPS కేసులో అక్యూజ్డ్, అది కోర్టు చూసుకుంటుంది. ఇక్కడ ఎలిగేషన్ స్టేజ్లో ఉంది, హీఈస్ ఆల్రెడీ క్రిమినల్, రైట్? సీ ద ఫన్నీ పార్ట్. అది చాలా రాంగ్ అండి. ఒకళ్ళ మీద క్రిమినల్ అండ్ స్టాంప్ వేయటానికి ఏదో కంక్లూజివ్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి గో అండ్ స్పీక్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అరే లాయర్స్ కూడా వితౌట్ గివింగ్ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్, అది హాస్యాస్పదమైన విషయం. మేము ఎందుకు వచ్చి మీ మీడియాలో ఒక కేసు గురించి మాట్లాడాలి? ఇది నేను జనరల్ వ్యూలో మాట్లాడండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద ఫ్యాక్ట్స్ అండి. కాకపోతే మా దగ్గర ఎవిడెన్సెస్ అన్నట్టు గో స్పీక్ బిఫోర్ ది జడ్జ్. సో ఇప్పుడు ఈ ఫొటోస్, వాయిస్ రికార్డింగ్స్ అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ అంటున్నారు కదా, ఇవి ఆధారాలుగా చూసుకొని ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందా? అది మేడం, అది ఏ ఒక్క ఎవిడెన్స్ అన్నా సరే ఇక్కడ 2 parts అండి. ఆమె ఏమంటుంది, నేను మ్యారీడ్ వైఫ్ అంటుంది కదా, దట్ షీ హాస్ టు ఎస్టాబ్లిష్, క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ చేయటానికి ఆమె దగ్గర ఎన్ని రీజన్స్ ఉన్నాయో అది లీగల్లీ వ్యాలిడ్ మ్యారేజ్ కాదు అని అనే సినారియోస్ కూడా చాలా కనపడుతున్నాయి. ఇందాక మీకు చెప్పిందే, ఏది 70 లక్షల రూపాయలు దారినిపోయి అబ్బాయికి అయితే ఇయ్యరు. అంటే ఒక అప్పుగా ఇచ్చి ఉండొచ్చు, ఎందుకు ఒక సెలబ్రిటీ కదా అని ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే మా అమ్మాయి ఫ్రెండ్ కదా అని ఇచ్చి ఉండొచ్చు. కానీ అల్లుడు స్థాయిలో ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కాలర్ పట్టుకుంటారు. ఎన్ని రోజులు మా అమ్మాయితో సహజీవనం చేస్తా, రా రిసెప్షన్ అన్న పెడతామని. రాలేదు, రైట్? ఓకే, ఆ అమ్మాయి పేరెంట్స్ గురించి వదిలేద్దాం, మనం ఇండెప్త్ పోవద్దండి. జనరల్గా కామన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం.
ఆ 70 లక్షల అమౌంట్ పక్కన పెట్టేస్తే ఏ అమ్మాయి కూడా ఎంత సెలబ్రిటీ అయినా సరే ఒక 1 ఇయర్ చూస్తారు, 2 ఇయర్స్ చూస్తారు, 3 ఇయర్స్ చూస్తారు. 10 ఇయర్స్ నేను ఉన్నాను, 10 ఇయర్స్ తర్వాత డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను తెలిసి నా హస్బెండ్ వదిలేశారు అని అన్న, అసలు హస్బెండ్ అనే మాట వాడడానికి ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా ఫస్ట్. దానికి ఏ ఆధారాలు కూడా ఇప్పటివరకు 2014లో అక్కడ గచ్చిబౌలిలో నేను ఒక మ్యారేజ్ చేసుకున్నాము అని ఆమె చెప్తున్నారు. మేడం, ప్రపంచంలో ప్రతిదానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ 1 ఫోటోగ్రాఫ్, అట్లీస్ట్ దండలతో ఉన్నా సరే, గుళ్ళో అన్న దండలు మార్చుకుంటారుగా. 2014 అంటే అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఫోటో కానీ ఉండాలి కదా. ఉన్న ఆ ఫోటోని టెక్నికల్ ఎవిడెన్స్గా కోర్టులో ప్రూవ్ చేయగలగాలి. ఒకవేళ ఉంటే ఈసారికల్లా అది ఎప్పుడో బయటకు వచ్చేసేది, కానీ ఇంకా రాలేదు. మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఆమె పెట్టింది 493. అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అనేది, అంటే ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నా. దానికి ఇంప్రూవ్మెంట్ అప్ టు 10 ఇయర్స్ వరకు ఉంది. ఓకే, ఈమె కానీ కంప్లైంట్లో ఈమె ఇచ్చిందే నేను నా హస్బెండ్ అని. సో 493 విల్ నాట్ అట్రాక్ట్, 100% ఇట్ విల్ నాట్ అట్రాక్ట్. ఇప్పుడు ఆమె మ్యారేజ్ని ఎస్టాబ్లిష్ చేసిందా, ఇది అడల్టరీకి వెళ్ళిపోతుంది. నా భర్త నేను బతికుండగా వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అడల్టరీకి వెళ్ళిపోతుంది. దాని ది సెక్షన్ ఆఫ్ లా ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఆమె స్వయంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే 493 పెట్టినప్పుడు ఆమె కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు ఎదుగు అమ్మ 493 పెట్టాము, దాని మీనింగ్ ఏదని చెప్తారు. ఓకే, చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి, క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇక్కడే. 493 సపోజ్ నేను ఒక విమెన్ని మ్యారేజ్ చేసుకుంటానని ఆశ కల్పించి నేను చేసుకోలేదు అనుకోండి. ఓకే, అలా ఉండి నేను శారీరక సంబంధం పెట్టుకుని ఉండుంటే కనుక, లేదు భార్యాభర్తలు అని నమ్మించి, భార్యాభర్తలుగా కాదు, ఓకే, వాళ్ళు పెట్టిన సెక్షన్ అది. సో అది క్లియర్గా లివింగ్ టుగెదర్లో జరిగే చీటింగ్కి బేస్మెంట్ అనమాట 493. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది, హస్బెండ్ అంటుంది, అది అడల్టరీకి వెళ్ళిపోతుంది. అంటే వైఫ్ బతికుండగా ఇంకొక ఆమెతో ఉన్న ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే అడల్టరీకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏ కంప్లైంట్ ఇద్దామా, అసలు దేన్ని బేస్ చేసుకుని ఇద్దామా, వీళ్ళకే అర్థం కాకుండా ఉంది. ఇక్కడ క్లియర్ కాంట్రడిక్షన్ ఉంది కదా. ఇంకోవైపు కంప్లైంట్లో పెళ్ళయింది, ఎఫ్ఐఆర్లో పెళ్ళయింది, దెన్ హౌ 493 ఈజ్ అట్రాక్టెడ్. అది పెళ్లి చేసుకుంటానని నమ్మించి నేను ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటాను కదా, మరి దానికి దీనికి టోటల్ కాంట్రడిక్షన్ ఉంది. అలిగేషన్స్ బేస్ చేసుకుని ఆల్రెడీ 75% క్రిమినల్ చేస్తారు. లివింగ్ రిలేషన్ అనేది సర్వసాధారణమైన విషయం. దీని మీద కొన్ని కేసెస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, అక్కడ కూడా ఇద్దరు మేజర్ వ్యక్తులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండాలంటే ఉండొచ్చు అని వచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తే కనుక అదే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్కి మెయింటెనెన్స్ రైట్ ఎలా ఉంటుందో క్లెయిమ్ చేసే రైట్ కూడా ఉంటుంది అని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇన్ రేర్ కేసెస్లో కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఇక్కడ ఈమె ఏం చెప్తుంది, కంప్లైంట్లో వైఫ్ అంటుంది. ఇప్పుడు భర్తకి వేరే అక్రమ సంబంధం ఉంటే పెట్టాల్సిన కేసు అడల్టరీ కదా, ఇట్స్ నాట్ 493. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఇలాగ నాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటే 493 అట్రాక్ట్ అవుతుంది. అది అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది ఈ సెక్షన్ ఐ మీన్ ఈ 493 అట్రాక్ట్ అయింది అనుకోండి, కంప్లైంట్లో నేను వైఫ్ అని రాసిన మాట అబద్ధమే, ఇనిషియల్ స్టేజ్లోనే పోతుంది. ఇలా అబద్ధపు ఏ కేసులు పెట్టడం వల్ల ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అవుతుందా? ఏమన్నా అవుతుంది అంటే ప్రైమ్ ఫేసి ఒక వ్యక్తి రెప్యుటేషన్ అయితే పోతుందండి. ఓకే, ఈ మధ్య క్లయింట్స్కి కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఐ డోంట్ నో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఒక రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి బయటకు వచ్చి ప్రెస్కి కాల్ చేసి మీటింగ్లు పెట్టేస్తాయి. ఇదంతా కామన్ అయిపోయిందండి. అంటే పబ్లిక్కి అవసరమా ఇదంతా? అవసరం లేదు కదా, రైట్? పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, దే విల్ గివ్ ఎ నోటీస్, తీనేస్ అఫెన్స్గా అనుకుంటే ఈ కేసు అని కదా, ఏ కేసు అన్నా, దే విల్ గో అరెస్ట్ ది పర్సన్, ప్రొడ్యూస్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ అండ్ రిమాండ్ దెమ్. జనరల్ ప్రొసీజర్. లెఫ్ట్ హ్యాండ్తో పోతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు, రైట్ హ్యాండ్తో బయటకు వచ్చి ప్రెస్కి కాల్ చేయడం, ఇంక ఇది రన్ అవుతుంది అనమాట. 1 వీక్, 10 days, 20 days. ఇంకొక న్యూస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఏదో హీనియస్ అఫెన్స్ జరిగిందా, రేపు మధ్యాహ్నం కల్లా ఈ న్యూస్ పోతుంది, కానీ వాళ్ళ లైఫ్ పోతుంది. ఇక్కడ అబ్బాయిది ఒకదే కాదు కదా, అమ్మాయి లైఫ్ కూడా పోతుంది. ఇంత జరిగిన తర్వాత ప్రాక్టికల్గా మీరు ఉమెన్ కదా చెప్పండి, ఇంత జరిగిన తర్వాత ఒక బ్రేక్ అయిన రిలేషన్ మళ్ళీ ప్యాచప్ అయ్యే అవకాశం ఉంటుందా? అసలు